టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో భారీ భద్రత నడుమ ఆయన గుంటూరు జైలుకు తరలించారు. ఈ కేసులో A1 గా ఉన్న కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు నిన్న విశాఖలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో A2 గా ఉన్న కొమ్మినేని ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. ఆందోళన మండలం నేరేడుగుంట జిల్లా పరిషత్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ గురువారం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివితే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో MEO కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేల కూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం మేఘాని నగర్ గఢాసర్ క్యాంప్ లో కూలడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి. కానీ పేలుడు తీవ్రతకు అక్కడున్న చెట్లు మరియు పార్క్ చేసి ఉన్న కార్లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. రామచంద్రాపురం డివిజన్ సండే మార్కెట్ లో కార్పొరేటర్ బూరగడ్డ పుష్ప నాగేష్ అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. 10 మీటర్లకు తగ్గకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కవలి నగేష్, మాజీ AMC డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, మైనార్టీ అధ్యక్షుడు హబీబ్, అధికారులు తదితరులు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు వేసినట్లు తెలుస్తోంది. ఇందులో VFX కోసమే ఏకంగా 25 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. క్రిష్ జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాష్ట్రంలో స్కూల్ ప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో వాహనాల ఫిట్నెస్ లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, బండ్లగూడ, మలక్పేట్ లో 17, జనగామలో 3 ఫిట్నెస్ లేని బస్సును సీజ్ చేశారు. కాగా రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6,000కు పైగా బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుస్తాయని సమాచారం. పోలీసింగ్ లో హన్మకొండ జిల్లాలోని వంగర పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. SI దివ్య ఆధ్వర్యంలో వినూత్నంగా సైకిళ్లపై పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అప్రమత్తం చేస్తున్నారు. SI స్వయంగా సైకిళ్లే కొని సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం తాజాగా సీఎం రేవంత్ దృష్టికి వెళ్లగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సత్కరించారు. బీరంగూడ వందరపూర్ కాలనీకి చెందిన గొండ రఘుపతి, రుక్మిణి దంపతుల తనయుడు విశ్వంత్ రాజ్ ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో 543 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చూపి స్కూల్ టాపర్ గా నిలిచాడు. దీంతో ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో పటాన్ చెరువు GMR ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. అర్ధరాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. శేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో రహదారులు నదులను తలపించాయి. భారీగా వరద నీరు చేరడంతో ఉదయాన్నే వాహనదారుల ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నెల 15న ఏపీ సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని నివాసంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబును కలుస్తారు. ఇటీవల థియేటర్ల బంద్ అంటూ జరిగిన ప్రచారంపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి ఏమైనా అవసరాలుంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే కలవాలని పవన్ ఆదేశించారు. మరి ఈ క్రమంలోనే వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.